అధికారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్దాం. రైట్. అంటే జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి వెళ్లే ముందు ఒక్కసారిగా ఎల్ఈటి అంటే ఇజ్రాయెల్ ఒక బోటు పట్టుకుంది, అందులో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉండడం ఒక ఎత్తు అయితే పాకిస్తాన్కి హమాస్కి ఉన్న లింకులు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ బయటపడుతూ ఉన్నాయి. సో ఈ సినేరియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎక్కడ గాజా ఎల్ఈటి, ఇక్కడ హమాస్, పాకిస్తాన్. సో ఇది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే డాట్స్ కనెక్ట్ చేస్తే వచ్చేటువంటి స్టోరీ ఇది. ఇది కేవలం డైరెక్ట్ గా మనం న్యూస్ పేపర్లో సెర్చ్ చేస్తే ఏ వార్తకు ఆ వార్త కనబడుతుంది, అది కూడా వార్త కూడా పూర్తిగా మనకు కనబడదు. అంటే మీరు ఇందాక చెప్పినారు చూసిన ఇజ్రాయెల్ కొన్ని బోట్స్ ని సీజ్ చేసింది, అందులోనే టెర్రరిస్టులు దొరికారంటే కాదు, కానీ చాలా బోట్స్ ఈ మధ్య కాలంలో గాజా స్ట్రిప్ లో ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నటువంటి గాజాలో వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కౌంటర్ రిటాలియేషన్ చేస్తూ గాజా మీద విరుచుకుపడింది, అక్కడ విపరీతంగా ధ్వంసం చేసింది, హమాస్ కి సంబంధించిన టెర్రర్ స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది, అక్కడ టన్నెళ్లు నిర్మాణం చేసి టన్నెళ్ల ద్వారా టెర్రరిస్టులని పంపేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది, వాటన్నింటినీ ధ్వంసం చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదన్నీ జరుగుతున్న టైంలోనే గాజా విధ్వంసానికి గురైంది. గాజాలో ఉన్నటువంటి ముఖ్యంగా పాలస్తీనియులు, వాళ్ళని రక్షించాలి, మనము మానవతా దృక్పథంతో వాళ్ళకి సాయం చేయాలనే దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎన్జిఓలు నిధుల్ని సేకరించి వాళ్ళకి ఆ నిధుల ద్వారా వచ్చినటువంటి వాటిని ముఖ్యంగా బట్టలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ముఖ్యంగా మందులు, ఏదైనా సామాగ్రి ఉంటే వాటన్నిటిని తీసుకెళ్లి మానవతా సాయం కింద, హ్యూమన్ ఎయిడ్ కింద తీసుకెళ్లి ఆ గాజాలోని పాలస్తీనాలకి ఇవ్వడం అనేది గత సంవత్సరాలుగా జరుగుతున్న పని. ఇజ్రాయెల్ ఏదో దౌర్జన్యం చేస్తోంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళని మేము ఆదుకుంటున్నాము అనేది అందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజానికి దాడి ఎవరు చేశారు? ఫస్ట్ అసలు హమాస్ అటాక్ ఎవరు చేశారు? ఇది అసలు ఆ క్వశ్చన్ ఎవరు చాలా మంది అడగరు. మళ్ళీ మానవతా దృక్పథం వస్తుంది. సో అదే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి జూస్ మీద దాడి చేసినప్పుడు మానవతా దృక్పథం గురించి మాట్లాడరు, అది వేరే విషయం, దాని గురించి మనం మాట్లాడద్దు. బట్ అయితే ఈ మానవతా దృక్పథంతో వాళ్ళకు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి హ్యూమానిటేరియన్ యాంగిల్లో యాక్టివిస్టులు వాళ్ళకు మందులు సరఫరా చేయాలి, వాళ్ళకు వస్తువులు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి వాళ్ళకు పేరు పెడతారు, గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా అని అంటారు అనమాట. అంటే ఏంటంటే బోట్స్ లో అవన్నీ తీసుకెళ్లి అక్కడ ఇస్తారనమాట. ఇది 2025 కి సంబంధించి. సో అన్ని ఇస్తున్న క్రమంలో కశ్మీర్ ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఈవెన్ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి కదా, అల్ ఖైదా ఇట్లాంటి సంస్థలన్నీ కూడా టెర్రరిస్ట్ సంస్థలు కూడా వాళ్ళు ఫండ్స్ రేజ్ చేస్తారు. ఏం పేరు చెప్తారు? గాజాలో ఉన్న ముస్లింలను ఆదుకోవాలి కాబట్టి, పాలస్తీనా వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి మీరందరూ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఈ డబ్బులన్నీ రేజ్ చేసి అందులో కొంత డబ్బుని అక్కడికి పంపించినట్టే పంపిస్తారు, కొంత డబ్బుల్ని వీళ్ళు టెర్రరిస్ట్ కార్యకలాపాల కోసం వాడతారు. ఆ డబ్బుల్లో కొంతమందిని అక్కడికి పంపిస్తారు కదా మానవతా దృక్పథంతో సాయం చేయడానికి. ఆ సాయం చేసే వాళ్ళలో టెర్రరిస్టులు కూడా ఉన్నారు. 100కు పైగా టెర్రరిస్టులని, 200కు పైగా టెర్రరిస్టులని ఈ లష్కరే తోయిబా గాజాకి పంపించిందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పాయి. ఈవెన్ మొసాద్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్, వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారమే అందులో ఒకరిద్దరు టెర్రరిస్టులు కూడా ఉన్నారు. దాంట్లో టెర్రరిస్టులు ఎవరు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ముజమ్మిల్ హష్మి, అదేవిధంగా సైఫుల్లా కసూరి, వీళ్ళిద్దరు టెర్రరిస్టులు కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ధృవీకరించారు. వాళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పారు. సో ఎందుకు లష్కరే తోయిబా అక్కడికి వెళ్తోంది, అక్కడ ఎందుకు ఈ మానవతా దృక్పథంతో సాయం చేస్తుంది? సాయం కాదు, అది కేవలం అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. సరే, దానికి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇదే టైంలో హమాస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, హమాస్ పాలస్తీనా గాజా నుంచి ఇజ్రాయెల్ పైన దాడి చేసిన ఉగ్రవాదులు ఉన్నారు, వీళ్ళందరిపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విరుచుకు పడుతూ ఉంటే ఆ హమాస్ ఉగ్రవాదులు అందరూ వచ్చి పాకిస్తాన్ లో ఉన్నారు. పోయిన సంవత్సరం అంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ లో, ముఖ్యంగా కశ్మీర్ లో, మన భారత కశ్మీర్ భూభాగం కశ్మీర్ లో, ముఖ్యంగా పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి కశ్మీర్ లోకి వెళ్ళి అక్కడ సాలిడారిటీలో పాల్గొన్నారు. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. అండ్ ఈవెన్ మురుడ్కేలో మనము ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అటాక్ చేసినటువంటి టెర్రర్ స్థావరాల్లో కూడా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సో హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉండడము, ఎల్ఈటి లష్కరే తోయిబా గాజాకి వెళ్ళడం, ఇదంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబడుతుంది. ఇది ఒక పెద్ద గ్లోబల్ టెర్రర్ నెక్సెస్. అండ్ అంతేకాదు, హమాస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మొన్ననే మనం చూస్తే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటి పీస్ బోర్డు అని ఒకటి పెట్టాడు గాజాకి సంబంధించి, గాజా శాంతికి సంబంధించి ఒక బోర్డుని ఫామ్ చేస్తున్నాను అన్నాడు. అందులో పాకిస్తాన్ కూడా పెట్టాడు. పాకిస్తాన్ గాజా శాంతి బోర్డులో ఉంది కదా. గాజా ఉన్నప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ కి పాకిస్తాన్ లోనే వ్యతిరేకత పెరుగుతుంది. మీరు ఎట్లా ఇజ్రాయెల్ కి అమెరికాకి సపోర్ట్ చేస్తారు అని కింద నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చాలంటే ఏం చేయాలి?
ఐఎస్ఐకి ఉన్న ఇంకో అస్త్రం ఏంటంటే ఈ లష్కర్ ఎ తోయిబా తోటి అక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయిస్తారు. సో మేము టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేపిస్తాము, మేము అందులోనే ఉన్నాము. కాకపోతే అమెరికాని సంతృప్తి పరచాలంటే, అమెరికా నుంచి డాలర్స్ కావాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆ గాజా శాంతి బోర్డు లో ఉండాలి. ఇది నేరేటివ్ అన్నమాట. సో పైకేమో అమెరికాతో కలిసి ఉన్నట్టుగా కనబడతారు, వెనకాల నుంచి మాత్రం టెర్రరిస్టులు పంపించే ప్రయత్నం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు అంశాలు అయితే, ఇంకొక వైపు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇందాక మీరు చెప్పారు. జైషే మహమ్మద్ మొన్న ఢిల్లీ అటాక్ జరిగింది నవంబర్ 10వ తేదీన మన ఢిల్లీలో ఉగ్ర దాడికి జైషే మహమ్మదే కారణమని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపోర్ట్ తేల్చింది. మనం కాదు చెప్పడం, మనమే అన్నాం, మనం ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాము జైషే మహమ్మద్ హస్తం ఉంది అని. జైషే మహమ్మద్ హస్తం ఉందన్న విషయం థర్డ్ పార్టీ, అందులోనూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదిక చెప్పడం అనేది ఇప్పుడు కొత్త అంశం. జైషే మహమ్మద్ ఉందని వాళ్ళు తేల్చేశారు. అండ్ జైషే మహమ్మద్ సంబంధించిన ఉమెన్ వింగ్ కూడా ఉందని యునైటెడ్ నేషన్స్ చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చినటువంటి నివేదిక. సో జైషే మహమ్మద్ హమాస్ ఇద్దరి మధ్య నెక్సెస్ ఉంది అని ఇంకొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. హమాస్ తరహా దాడులకి యాక్చువల్లీ మన భారతదేశంలో ప్లాన్ చేశారు. హమాస్ తరహా దాడులు అని అంటే అర్థం ఏంటి, మనం ఇందాక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. హమాస్ తరహా దాడులు ఏంటి, లష్కర్ ఎ తోయిబా తరహా జైషే మహమ్మద్ తరహా దాడులు ఏంటి అని. జైషే మహమ్మద్ కానీ లేకపోతే లష్కర్ ఎ తోయిబా కానీ వీళ్ళు ఫిదాయిన్ అటాక్స్ అంటారు. అదే హమాస్ ఏమో అర్బన్ వార్ఫేర్ లో దిట్ట. అర్బన్ వార్ఫేర్ లేదా టన్నెళ్లు నిర్మించడము, టన్నెళ్లు కింద నుంచి టన్నెల్ తవ్వి లోపలికి వెళ్లి అక్కడ దాడి చేసి అక్కడ ఉన్న శరణార్థుల్ని వాళ్ళని తీసుకొచ్చి బందీలుగా పెట్టుకొని తద్వారా డిమాండ్స్ చేయడము, ఇది హమాస్ తరహా దాడి. బట్ అదే జైషే మహమ్మద్ ఇజ్రాయెల్ చేసినట్టుగా జైషే మహమ్మద్ లష్కర్ ఎ తోయిబా ఏం చేస్తాయంటే ఫిదాయిన్ అటాక్స్ అంటారు. ఫిదాయిన్ అటాక్స్ అంటే ఏంటి, సూసైడ్ బాంబర్స్. వాళ్ళు ఫుల్ ప్లాన్ చేసుకుని ఒక సూసైడ్ బాంబర్ గా మారి పోయి సూసైడ్ అటాక్స్ చేయడమో, ఎవరికి తెలియకుండా బాంబులు పెట్టి చంపడమో, ఇట్లాంటివన్నీ ఫిదాయిన్ అటాక్స్. సో వీళ్ళు ఫిదాయిన్ అటాక్స్, ఇటువైపు ఉన్నటువంటి అర్బన్ వార్ఫేర్, ఈ రెండు కలిసి భారత్ పైన విరుచుకుపడే అవకాశం ఉంది అని ఈ రోజు నిఘా వర్గాలు చెప్తున్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మీరు అన్నట్లు హమాస్ టైప్ ఆఫ్ అటాక్స్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లో మనం చూసాము ఎంత దారుణంగా జరిగిందని, ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి. ఇది భారతదేశం మీద వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే మరి మనం ఎంత చాలా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు మనకు ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా జరిగింది, ఇన్ఫిల్ట్రేషన్ అంటే అక్కడ నుంచి ఆ పాకిస్తాన్ నుంచి మన భారత్ లోకి వచ్చే ఉగ్రవాదులు ఎలా వస్తారు, మహా అయితే ఆ జమ్మూ రీజియన్ నుంచి మెల్లిగా ఆ ఫెన్సింగ్లు, ఆ అడవి ప్రాంతం ఉంటుంది అదంతా, ఆ టైంలో వస్తారు. కరెక్ట్ గా స్నోఫాల్ కి ముందు ఎక్కువ వస్తారు, ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది. సో ఎల్ఓసి ఫెన్సింగ్లు దాటి రావడము, లేదంటే నేపాల్ మీదుగా రావడము బై రోడ్, ఇంకో పద్ధతులు ఇట్లాంటివి వస్తారు మామూలుగా. అయితే మనం ఈజీగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కాశ్మీర్ నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ గ్రామ సర్పంచుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఒక కొత్త వ్యక్తి బయట నుంచి వచ్చినట్టుగా కనిపించారంటే ఇమీడియట్లీ ఆర్మీకి చెప్తారు, ఆర్మీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఆర్మీ మిలిటరీ ఇంటెలిజెన్స్ చాలా గట్టిగా పనిచేస్తుంది. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిసిపోతుంది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రుళ్ళు కరెక్ట్ గా జమ్మూ రీజియన్ నుంచి వస్తారనమాట. ఆ జమ్మూ రీజియన్ అనేది చాలా కాన్ఫ్లిక్ట్ తో కూడుకున్నటువంటి ప్రాంతము, అక్కడ నుంచి ఎక్కువ వస్తారు. ఈవెన్ మొన్న పహల్గామ్ అటాక్ కూడా అలాంటి దాడే జరిగింది. సో వాళ్ళు వచ్చే క్రమంలో ఒక కేవలం పైనుంచి ఉపరితలం మీద నుంచి వచ్చే అవకాశమే ఎక్కువ. సో అందులో మనం దొరికిపోవడం ఈజీ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే హమాస్ తరహా దాడులను ఎందుకన్నానంటే, ఇజ్రాయెల్లో ఎట్లా జరుగుతాయంటే వాళ్ళు కింద నుంచి టన్నెల్స్ నిర్మిస్తారు, గాజా నుంచి ఇజ్రాయెల్ కి టన్నెల్స్ వేస్తారు. టన్నెల్స్ లో వచ్చి ఇక్కడ దాడి చేసి టన్నెల్స్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో చాలా డేంజరస్ అన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర కూడా మన సరిహద్దుల్లో కూడా టన్నెళ్ల నిర్మాణం జరుగుతుందా, ఆ హమాస్ గనక వచ్చి హమాస్ టెక్నాలజీ గనక వీళ్ళకిచ్చి ఈ లష్కర్ ఎ తోయిబా లేకపోతే ఈ ఫిదాయిన్ అటాక్స్ చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ మూకలు వీళ్ళందరికీ కూడా టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అంటారు, లాంచ్ ప్యాడ్స్ నుంచి కనుక టన్నెల్స్ నిర్మాణం ఏమన్నా చేస్తే దాని ద్వారా వస్తే హమాస్